మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బొల్లారం పిఎస్ పరిధిలో నిన్న జరిగిన ఓ విషాద ఘటనలో చికిత్స కోసం వచ్చిన జంటపై చెట్టు కూలి రవీందర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా తీవ్ర గాయాలు పాలైన అతని భార్య సరళాదేవిని గాంధీ ఆసుపత్రికి నిన్ననే తరలించారు. అయితే గాంధీ ఆసుపత్రిలో సరళాదేవికి సరైన చికిత్స అందచేయలేదని, కనీసం పట్టించుకోలేదని, చికిత్స కోసం గంటల సమయం వృధా చేశారని, దీనివల్ల సరళాదేవి నరకయాతన అనుభవించిందని అంబులెన్స్లో సరళాదేవిని కంటోన్మెంట్ హాస్పిటల్కు తీసుకువచ్చి బంధువులు ధర్నాకు దిగారు. తమ తండ్రి మరణంతో తాము విషాదంలోకి వెళ్లినా తీవ్ర గాయాలు పాలైన తమ తల్లి సరళాదేవికి మెరుగైన చికిత్స అందించడం కోసం ప్రైవేటు ఆసుపత్రికి పంపించి తమకు న్యాయం చేయాలని కంటోన్మెంట్ ఆసుపత్రి ముందు ఈరోజు ఉదయం నుండి దాదాపు 4 గంటలు ధర్నాకు దిగారు. తమ తండ్రి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్య వైఖరి వల్లే మరణించాడని, వారిని సస్పెండ్ చేయాలని వారు కోరారు. బాధిత బంధువులతో ఆసుపత్రి ఆవరణంతా నిండిపోయింది. ఉదయం నుండి తమ తల్లి సరళాదేవిని అంబులెన్స్లోనే తీసుకుని హాస్పిటల్ ఆవరణలోనే ఉన్నా కూడా ఆమెను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పెద్ద మరణించడంతో తాము అనాథలమయ్యామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులైన తమకు ఆసుపత్రి సిబ్బంది తగిన న్యాయం చేయాలని వారు వేడుకున్నారు. ఆసుపత్రి సీఈఓ వచ్చి తమ డిమాండ్లను పరిశీలించి తమకు హామీ ఇస్తే గాని ఇక్కడి నుంచి కదలమని సీఈఓ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దాంతో హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ జరిగిన దానికి తాము చింతిస్తున్నామని, బాధితుల పక్షాన అండగా ఉంటామని తెలిపారు. సరళాదేవి చికిత్స కోసం వారు కోరుకున్న ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో అయినా చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు. మృతుని కుటుంబాన్ని తగిన విధంగా ఆదుకుంటామని ఆయన తెలిపారు. సూపరింటెండెంట్ ఇచ్చిన హామీతో నిరసన విరమించారు. అనంతరం సరళాదేవిని అదే అంబులెన్స్లో డాక్టర్ల సహాయంతో మృతుని అంత్యక్రియల నిమిత్తం తమ నివాసానికి తీసుకెళ్లారు. ఒక్క స్కాన్ కి ఎక్స్రే కూడా చాలా టైం పట్టింది. అక్కడ మేము మార్నింగ్ ఒక 11:30కి అక్కడ లెవెల్కి రీచ్ అయినా కూడా మాకు స్కాన్స్ రిపోర్ట్స్ 8:39 వరకు కూడా రాలేదు. అప్పుడు మేము బతిలాడితే అప్పుడు లాస్ట్కి వచ్చినాయి. ఈ కంటోన్మెంట్కి వెళ్ళి మీ ఎంబడి ఎవరు సిబ్బంది రాలేదా? ఎవరో ఒకరు వచ్చారు కానీ మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు మా తోటి ఎవరు డాక్టర్ లాంటి ఎవరు అసలు ఎవరు రాయలేదు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళింది మీరు సపరేట్గా వెళ్ళిరా, మీరు పంపించారు హాస్పిటల్కి? పంపించినారు, వాళ్ళే పంపించారు. కానీ ఏంటంటే డాక్టర్ అయితే మెయిన్ డాక్టర్ లాగా ఎవరినైతే పెట్టలేదు. మీరు ఎన్ని గంటలకు వెళ్ళిరు అక్కడికి? మేము ఒక లెవెల్ వరకు 11:30 మార్నింగా? మార్నింగ్. ట్రీట్మెంట్ ఎప్పుడు జరిగింది? ఎక్కడ? అక్కడ అసలు ట్రీట్మెంట్ కాదు, ప్రతి స్కాన్ కోసమే వెయిట్ చేసి చాలాసేపు వెయిట్ చేసినాం. మేము మస్తు సేపు వెయిట్ చేసినా కూడా ప్రతి స్కాన్కి ఒక హవర్స్ టైం తీసుకుంటున్నారు వాళ్ళు. హవర్స్ టైం అయినా మాకు స్కాన్ కోసం అటు ఇటు మళ్ళీ బ్లడ్ టెస్ట్ కూడా రాత్రి మేము వేరే బ్లాక్కి పోయి అక్కడ మళ్ళీ సబ్మిట్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత మళ్ళీ రండి మీరు అంటే మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మమ్మీని చూసుకొని మళ్ళీ 40 మినిట్స్ తర్వాత అక్కడికి పోయి మళ్ళీ అవన్నీ తీసుకొని రిపోర్ట్స్ అన్ని మళ్ళీ బ్యాక్ వచ్చి అప్పుడు చూపెట్టినాం. అప్పుడు మీ డిమాండ్స్ ఏంది? మీ డిమాండ్స్ ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కావాలి, ప్రైవేట్ హాస్పిటల్లో మాకు ట్రీట్మెంట్ కావాలి, మంచి ట్రీట్మెంట్ మా మదర్కి కావాలి. ఎంతమంది? మీ ఇద్దరు అమ్మాయి మా అక్క ఉంది. మీరు స్టడీస్ చేస్తున్నారమ్మా? మీ ప్రాబ్లమ్స్ చెప్పండి. గట్టిగా అదే ప్రాబ్లం. మాకు ఇప్పుడు జస్టిస్ కావాలి, మాకు మెరుగైన వైద్యం అందించాలి, కార్పొరేట్ వైద్యం అందించాలి, మాకు న్యాయం జరగాలి, కుటుంబ సభ్యుల వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఇప్పించాలి, పరిహారం మాత్రం ఖచ్చితంగా చెల్లించాలి. నిర్లక్ష్యంగా బలైన నిండు ప్రాణానికి మాత్రం న్యాయం జరిగేలా చూడండి సార్. ఆడపిల్లలకి న్యాయం ఇప్పించండి. తను ఇప్పుడు బాధితులుగా తన పేషెంట్లో ఉంది. తన ట్రీట్మెంట్ నిన్నటి నుంచి ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పించకుండా గాంధీ హాస్పిటల్లో నిర్లక్ష్యం చూపించారు సార్. తనకు మెరుగైన వైద్యం ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం మేము. ఆడపిల్లలకి న్యాయం జరగాలి, రావాలి. హాస్పిటల్ సిబ్బంది కూతురు రవీందర్ గారు అలా భార్యకు చికిత్స కోసం కంటోన్మెంట్ హాస్పిటల్కి బయలుదేరడం జరిగింది. వస్తూ మొదట్లో గేట్ కాడ చెట్టు మీద పడి స్పాట్లో రవీందర్ గారు అక్కడనే చనిపోయారు. అప్పుడప్పుడే వాళ్ళ భార్యకు చాలా సీరియస్ ఉంది. నేను హాస్పిటల్ నుండి కంటోన్మెంట్ హాస్పిటల్ నుండి వాళ్ళు ఎటువంటి నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క వాళ్ళకి ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళకి ఇంత కనికరం లేదు.
ఈ రోజు వరకు గడిచిన 24 అవర్స్ అయింది. బాధితులను చూడడానికి ఒక్కరికిట రాలేదు. కావున మేము ఆ బాధితులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మా డిమాండ్ అనేది వాళ్ళ ఫ్యామిలీ అనేది వాళ్ళ ఫ్యామిలీ అనేది రోడ్డు మీద పడ్డారు. ఉపాధి వాళ్ళకి ఏదైనా ఇంటికి పెద్ద లేరు కాబట్టి వాళ్ళకి ఒకటి ఉపాధి ఇవ్వాలి. వాళ్ళ కార్పొరేట్ వైద్యం అందించాలని డిమాండ్ చేస్తాం. బాధితురాలికి కార్పొరేట్ వైద్యం అందించాలి. బజారున పడ్డటువంటి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. వాళ్లకు సరి అయినటువంటి ఆర్థిక పరిపుష్టి కల్పించాలి. ఇది మా డిమాండ్ సార్. ఆమెకు ఆరోగ్య పరిస్థితులలో ఆమె కూడా సీరియస్ ఉన్నది కాబట్టి, ఒక అతను మా బ్రదర్ చనిపోయాడు కాబట్టి దానికి కాంపెన్సేషన్ ఈ యొక్క యజమాన్యం చెల్లించాలి. మా డిమాండ్స్ మా ఈ నెరవేరే వరకు ఆ డెడ్ బాడీని కూడా ఇక్కడికి తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాం. మార్చి నుంచి వచ్చింది, ఇంటికి వచ్చింది. ఇక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాత వీళ్ళ యొక్క కన్క్లూజన్ ఏంటిది, వీళ్ళ యొక్క మనకు హామీ ఏంది అనేది తీసుకుందామని వచ్చినాము. వాళ్ళు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. రేపు ఎల్లుండి అని మాట్లాడుతున్నారు. నిండు ప్రాణం బలి అయింది. వాళ్ళ యొక్క కుటుంబం బజార్న పడ్డది. ఎక్స్పైర్డ్ అయిన ఇంటి దగ్గర ఉంది. నైట్ 8కి మాకు 7కి బాడీ ఇచ్చారు. పోస్ట్ మార్టం అయిన తర్వాత బాడీని 8 o'clock ఇచ్చారు. నిర్లక్ష్య వైఖరి మూలంగా ఇప్పుడు ఆమె ఇప్పుడు బాధితురాలు కూడా సీరియస్ కండిషన్లోనే ఉన్నది కాబట్టి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలి. మా డిమాండ్స్.